ఇచ్చుకుందాం. అందరు చెప్పులు కొట్టండి. వాక్యం వరకు ప్రార్థన మార్గంచినటువంటి సునీతమ్మ గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్యం వరకు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో డల్గా ఉన్నారండి అందరూ. నేను కూడా ఏమనుకున్నానంటే హల్లెలూయా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం పెట్టుంటారో వారి మధ్యలో ఆయన నివాసం చేస్తారన్నారు. ఇవి ఏంటంటే మనకి కూడా లెంట డేసే, అరబ్బీ వాళ్ళకి కూడా లెంట డేసే. అందుకు మనం కూడా ఆలోచించుకుని ఎవరు లేనప్పటికీ కూడా మనమే ఉత్సాహంగా ఉండి ప్రార్థించాలని చిన్న ప్రార్థన చేసుకున్నామండి. వాక్యం నిమిత్తము సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన యేసుని బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన గడిచిన దినం నాయన, గడిచిన వారం అంతా ప్రభు నాయన నీ రెక్కల చాటున నన్ను మమ్మల్ని అందరిస్తున్నాను సురక్షితంగాను క్షేమంగాను కాచి కాపాడిన విధానానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయా భయంకరమైనటువంటి దినాల్లో మిమ్మల్ని తండ్రి స్తోత్రం తండ్రి. నాయన మీరు అక్కడ గుర్తులు ప్రభు నాయన, రాజ్యం మీదికి రాజ్యము తండ్రి. నాయన అయా కరువులు భూకంపాలు వస్తాయని ప్రకటన గ్రంథంలో తెలియపరిచారు ప్రభు. వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయా ప్రభు నాయన మేము నాయన చివరి గడియల్లో ఉన్నామేమో తండ్రి. నాయన నన్ను నేను మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. నాయన అయా నీ కుమారుడు ప్రభా నిలబడిచుండగా తండ్రి. నాయన అయా ప్రభా నాయన నీ కుమారుడుపై ప్రభా నాయన రెండంతల ఆత్మాభిషేకము కుమరింపచేయండి. నాయన వాక్యం మితిచుండగా తండ్రి 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి. ఆయన అయా మంచి నేలన పడిన విత్తనాలుగా నాయన ఫలింపచేయండి, సహాయం దయచేయండి ప్రభు. నాయన అయా మేము వినివారు మాత్రమే ఉండుగా ప్రభు నాయన దాన్ని గ్రహించుకుని మా హృదయాల్లో నెవరు వేసుకోవడానికి సహాయం అనుగ్రహింపచేయండి. నాయన అయా వచ్చిన బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నాయన ఈ యొక్క కూడికి ప్రభు ఆరంభించడం వరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని, అయా మరొకసారి నీ కుమారుని స్థిరసాన్ని మరుగుపరిచి వాడుకు సహాయం అనుగ్రహింపచేయమని, ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిస్తున్నటువంటి సునీతమ్మ గారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మరి కొన్ని నిమిషాల పాటు మరి మీరందరూ కూడా నిశ్శబ్దంగా మరి ఈరోజు దేవుడు మనకి ఏ విత్తనాలు అయితే విత్తమవుతున్నారో అదే రీతిగా మనం అందరం కూడా జీవించే వారిగా ఉండాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రేమ దేవుడు ఉండారా. దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళా ఆయన సన్నిధిలో మనందరూ ఇలా చేరి ఆయన స్థుతించడానికి మరి ఆయన మహిమపరచడానికి దేవాది దేవుడు అందరూ కృప చూపాడు. అందరి బట్టి మరొకసారి తండ్రి దేవునికి మనందరూ కూడా స్థుతులు చెల్లించేవారిని ఉన్నాం. మంచిది ప్రేమను వల్ల మరి ఈ సమయంలో మన వాక్యానికి వెళ్దాం. ఎందుకంటే కాలం విలువ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది మనం ఎందుకంటే మీరు సమయంలో పోనీయంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అది ఎలా మనం అజ్ఞానం వల్లే మనం ఉండాలని చెప్పేసి మన దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఉన్న కొద్ది నిమిషాల్లో మన దేవుని మాట విందాం. మంచిది ప్రేమల వల్ల అయితే మరి ఎక్కడ చూసినా మనం కల్పన చేస్తాము. ఈ యొక్క యుద్ధాల గురించి మనం వింటున్నాం. అదే ఎప్పుడు చూడడం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. బదులు ఏంటంటే ఈ యొక్క సౌండ్ కూడా ఏం చేస్తున్నాం, మనం లేచిపోయి ఇంకా కూర్చుంటాం. అలా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ప్రేమల వల్ల. కాబట్టి ఏదైనప్పటికీ అంతము వెంటనే రాదని చెప్పేసి దేవత దేవుడు చెప్పడం మనం మత్తయి సువార్త చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి అంతము వెంటనే రాదని చెప్పేసి మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పాడు మనకి 2000 సంవత్సరాల క్రితమే మనకి చెప్పడం మనం చూసాం. 2026 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రేమల వల్ల ఇదే విషయాన్ని కూడా మార్పు గారు కూడా రాయడం మనం చూస్తాం. కానీ చూసుకోండి 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. 13వ అధ్యాయము 7వ వచనం. అదేవిధంగా లోక సువార్త 21:9లో ఉంటుంది అన్నమాట. లోక సువార్త 21:9లో కూడా దీని గురించి లోక గారు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. దీని గురించి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూడండి సార్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. పోరాటములను ఏనుండి కలుగుచున్నవి, వ్యాయామంలో పోరాడు మీ భోగంచు నుండియే కదా. సరే చూసారా, యుద్ధములంట దేని నుంచి కలుగుతున్నాయి అన్నాడు. మన అవయవాలు కోరుకుంటున్నాయంట. ఏంటి? భోగేచ్ఛతో.
భోగించడం. చూసారా ఈ రోజున ఎవరి ఒక రాజ్యం మరొక రాజ్యం మీద వెళ్తుందంటే దాన్ని ఏదో రకంగా స్వాధీనపరచుకోవాలి, దాన్ని జయించాలి, దాన్ని అధికారంతో ఏం చేయాలి, పరిపాలించాలని చెప్పేసే కదండి. ఇదంతా దేనికి కలుగుతుందంటే హృదయంలో నుండి కదా. ప్రేమలో అన్నారు చూసారు ఎంత స్పష్టంగా రాయించాడు యుద్ధాల గురించి. రైట్, మంచిది. మరి ఈ రోజున మనందరూ కూడా మంచి ఆదరణ కలిగే మాటలు ఈరోజు మనం చూద్దాం. వెళ్తాం, బైబిల్లోకి వెళ్తాం. తీయండి 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళారా, నలభై 6వ అధ్యాయము 20 నుంచి చూద్దాం ఒకసారి. లోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చటి సిమ్మెటైనను తుప్పైనను దాని తిని 6వ అధ్యాయము చదవండి. అదేనండి, చదువు. దొంగలు కన్నము వేసి దొంగిలరు, ఈ ధనము అక్కడ ఉండును, అక్కడనే హృదయమును ఉండును. అది దేహమునకు దీపము కన్నే గనుక ఈ కన్ను తేటగా ఉండిన ఎడల ఈ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది మన కన్ను ఎలా ఉండాలంట, తేటగా ఉండాలి. ప్రేమల వార్త తేటగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. నీ దేహం అంతయు ఎలా ఉంటదంట, వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును అని చెప్తున్నాడు. ప్రియమైన వార్త ఏమంటే నిజంగా అంటే నిజంగా ఈ ప్రభువాని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన బోధలు అద్భుతం అండి. ఏ యొక్క మనిషి కూడా ఆయనలాగా మాట్లాడలేడు, ఆయనలాగా ఎవరు కూడా బోధించలేరు. ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి ఉపమానాలు కూడా ఆ ప్రకృతిలో చూపించే మనకి చెప్పేవాడు అండి. ఆనాడు యూదులందరికీ కూడా ఆ విధంగానే చెప్పేవాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దేహమునకు దీపము ఏంటది, కన్ను అంటున్నాడు. ఈ దేహానికి దీపం ఏంటంట, కన్ను. కన్ను ఉంటేనే మనం నడుస్తాము కదా. కన్ను లేకపోతే ఎలా ఉంటుందండి, చాలా పట్టుకుని ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు, చీకటమయం ఉంటది. అలాగే దాని గురించి చెప్తున్నాడు, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను ఎలా ఉండాలి తెలుసా, తేటగా ఉండాలన్నాడు. తేటగా ఉండాలి. ఇదేంటంటే కన్ను తేటగా ఉండాలా? తేటగా ఉండాలంటే మనం చూసే చూపులు ఏముండకూడదు అన్నాడు దేవుడు. ఏంటి, ఒక స్త్రీని మోహపు చూపులు చూసి ప్రతి వాడు ఏం చేస్తాడంట, హృదయంలో మోహించువాడు. ఇప్పుడు ఇది ఒక్కడి గురించి చెప్పారనుకోకండి, ఇది స్త్రీల గురించి కూడా. అర్థమైందా? ఏదో పురుషులకు వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు, ఇది స్త్రీలకి కూడా. ఈ రోజు మనం చూస్తున్నాం కదండి, ఈ రోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అదేనండి, పురుషుడు లేదు, స్త్రీ అని లేదు, ఏ భేదం లేదు. ఈ రోజు ఎలా ఉన్నామండి, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏమంటే నిజంగా యుగాంతానికి మనం దగ్గరలో ఉన్నామండి. తెలుసా, చాలా దగ్గరలో ఉన్నాం. అంతము రాబోతుంది, ఎప్పుడైనాదో తెలియదు. అది యేసుక్రీస్తుల వారికి కూడా తెలియదండి. తెలుసా మీకు? ఆయనకి తెలియదు, దూతలకి తెలియదు, ఎవరికి తెలియపరచలేదు తండ్రి అనే దేవుడు. ప్రియమైన వాళ్ళ కుమారుడు కూడా చెప్పలేదు తండ్రి. అర్థమైందా? కాబట్టి అది ఆయన ఎప్పుడైతే పంపుతాడో అప్పుడు అకస్మాత్ పోతాడండి ఆయన. ప్రియమైన వాళ్ళ అప్పుడు ఎవరైతే బుద్ధి కలిగిన కన్నుల గురించి మనం చదువుకున్నాం కదా, చాలా సందర్భాలు చెప్పుకున్నాం మనం. చూసారా, డ్యూటీలో ఎప్పుడు ఏంటాలకి నూనె అయిపోతే గబగబలేసి అందులో నూనె వేసుకున్నారు, వర్షం పడ్డారు. కానీ బుద్ధి లేని కనికలు ఏం చేశారు, నిద్రపోయారంట, బొత్తులకు వెళ్ళిపోయారు. ప్రేమ వాళ్ళు. కాబట్టి మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే ఆ నూనె ఎప్పుడు కూడా అలా ఉండి అది వెలిగిస్తూ అలా వెలుగుతూనే ఉండాలి. కాబట్టి మీలో కూడా దేవుడి వాక్యాలు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ప్రేమ వాళ్ళ నిజంగా చాలా మంచి మాట ఉంది. చూద్దాం ఒకసారి. ఇంకా దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల ఈ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే ఈ దేహం అంతయు ఏమవుతుంది, చీకటమయమైపోతుంది. ప్రేమ ఏమండి? కాబట్టి ఒక మాట అంటాడు, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. ప్రేమ వాళ్ళ ఏమంటే ఇదంతా కూడా నిజంగా ఈ రోజున మనం చూస్తున్నాం. లోకాశాలతో లోకంలో పడిపోయి మనం ఏమండి నిజంగా దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో దానికి వ్యతిరేకంగా అంటే ఆ పని చేయకుండా వెలుగు పని చేస్తూ మనం దేవునికి ఏమైపోతాం, మనం దూరం అయిపోతున్నాం. ప్రేమ వల్ల దూరం అయిపోతున్నామండి. ఏమంటే అందుకే చెబుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన ఎప్పుడు కూడా మన ఆలోచన కూడా ఏమి తిందామో ఏమి కాదో ఆలోచిస్తుంటాం కదా, దాని గురించి కూడా చెప్పండి చూడండి ఒకసారి. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేయను.
ఏంటంటే మనం ఎప్పుడు ఆలోచన ఏంటి? మన ఆలోచన తినాలని కదా, ఇంకా ఏం ధరించుకోవాలని, ఇవే కదా ఈ ఆలోచనలు. వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దీని గురించి మీరు ఏం ఆలోచించద్దు. ఎందుకంటే చెప్తున్నాడు, అది ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు ప్రియమైన వారు. ఏమన్నా ఇంకా చూస్తే ఇదిగో ఆకాశ పక్షులు ఉన్నాయి కదా, ఆకాశ పక్షులు చూడండి నాన్న, అవి అసలు విత్తవు పోయవు, ఆయనను పొట్ల కూడా కూర్చుకోవు, ఆయన గొప్ప తండ్రి పోషిస్తున్నారు కదా నాన్న, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అంటున్నాడు ప్రియమైన వారు. అంటే మనం ఎంత శ్రేష్ఠులు ఆలోచించండి ప్రియమైన వారు. కాబట్టి వద్దండి, ఒకరు మీలో ఇలాంటి ఆలోచన కనుక ఉంటే, ఒకరు ఇలాంటి ఆలోచన కనుక మీరు ఉంటే కనుక దాన్ని ఎప్పుడు తీసివేయండి ప్రియమైన వారు. వద్దు, ఏమి తిన్నామో ఏం తాగుదామో ఇది పక్కన పెట్టండి. మొదట వీటన్నిటికంటే తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు, యేసుక్రీస్తును. అని లోకానికి వచ్చాడు. ఏం చెప్పాడండి మనకి? ఏ బోధించాడు ఆయన? ఏమండి? ఎన్ని మాటలు చెప్పాడండి ఆయన? ఎన్ని మాటలు చెప్పాడు మనకి? ఈ లోకానికి వచ్చిన ఆయన ఏమంటే మనుషులకు ఎటువంటి మాటలు చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. చూద్దాం రండి ఒకసారి. ఒకసారి మత్తయి సువార్త ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చదువుతాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది. అది పరలోక రాజ్యము వారిది. చూసారా? అంటే ఎవరైతే ఆత్మ విషయంలో దీనులుగా ఉంటారో అదిగో వాళ్ళకే పరలోక రాజ్యం అంటున్నాడు. అంటే వాళ్ళకేనా అంటే ఇంకా కూడా చెప్పచ్చు చూడండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందురు. నీతితో గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అది అంటే నువ్వు కనికరం చూపిస్తేనే నీకు తిరిగి ఎదుటి వాళ్ళు ఏం చూపిస్తావు? నీకు కనికరమే చూపిస్తావు. మనం ప్రేమనిస్తేనే కదా నాకు మనం ప్రేమిస్తారు. నువ్వు కోపంగా మాట్లాడండి, అవతల మనతో ఎలా మాట్లాడతారు? కోపంగానే మాట్లాడతారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా మాట్లాడాలో, ఎదుటి వారు పట్ల నడుచుకోవాలో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడో చెప్పాడండి ఆయన. ఇంకా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు పడతారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అది చూసారా? నీతి నిమిత్తము ఈ రోజున సువార్త ప్రకటిస్తారు కదండి. ఎక్కడ చూసినా సువార్త ప్రకటిస్తుంది కదా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే ఎక్కువగా మన ఇండియాలో కూడా చాలా మంది కూడా బైబిల్ చేత పట్టుకుని దూర ప్రదేశాలకు, అడవి ప్రాంతాలకు, చాలా కొన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు కదా. అలా ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది కూడా వాళ్ళని కొట్టేయడం, ఏమంటే కొంతమంది అయితే చెప్పేస్తున్నారు కదా. ఎలాగనమాట అంటే నీతి చూడమాట నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింసింపబడువారు అంటే హింసిస్తున్నారంటే నిజంగా. ఇంకా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించారా? ఆనందించండి అన్నాడు దేవుడు. చూస్తారా ప్రేమల వల్ల బాధపడతారేమో. ఒక మీరు వాక్యం చెప్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మేము చాలా మాట్లాడతాం, మిమ్మల్ని కొడతారు. ఎవరు భయంకరంగా కొడతారు మిమ్మల్ని. ఎంత కొట్టినప్పటికీ, ఎంత హింసిస్తున్నప్పటికీ కూడా మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ ఫలం ఎలా అవుతుంది? అధికంగా అవుతుంది ప్రేమల వల్ల. ఇదే కదండి ఇలాంటి మాటలు చెప్పే ఏ దేవుడైనా మనం చూసామండి? మన యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ప్రేమల వల్ల. కాబట్టి ఇదిగో ఒక మాట అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా, అబద్ధముగా చెడ్డ మాటలల్లా. యేసుక్రీస్తు ఏం చేశారండి? అబద్ధం చెప్పే కదా. ఏమండి? అది ఏ పాపం చేయలేదు, ఏ నేరమో చేయలేదు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే కావాలని కేవలం ద్వేషంతో అబద్ధాలు చెప్పి ఆయన ఏం చేశారు? సిలువేసేశారు ప్రేమల వల్ల. నిజంగా ఆయన ఎంత నిజంగా మనం ఈ రోజున ఆయన కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రపంచ మానవాళికి ఎన్నో స్ఫూర్తికరమైన మాటలు. ఏమంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని, ఇంటి వాళ్ళని పొరుగు అని ప్రేమించాలని. ఏమంటే ఇవే కదండి ఈ రోజున. ఏమంటే ఈ రోజున కూడా మనం లేట్ టెస్ట్ చేస్తున్నాం. మనం ఎన్ని రోజులు 40 రోజులు 40 దినాలు ఎందుకు చేస్తున్నాం మనం? ఏమండి
40 దినాలు చేస్తున్నాం కదా మనం. ఇక్కడ ఉంటాం 4వ దినం చూడండి పెద్ద సువార్త. అప్పుడు యేసు శోధింపబడుటకు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుపోబడెను. ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ సందర్భం చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటాడండి. ఆయన తీసుకున్న తర్వాత గుడ్డి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3వ అధ్యాయంలో అరణ్యంలోకి వెళ్ళిపోతాడు ఆయన కదా. 3వ అధ్యాయం చివరిలో మనం చూద్దాం కదా, 15 వచనంలో చూద్దాం కదా. అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుకోబడెను. ఇదేంటి? బాప్తిస్మం తీసుకునే వెంటనే సాతానుడు వచ్చేసాడండి. బాగా గమనించాలి. మనం మీకు చెప్పాను మన గ్రూపులో. ఏం చెప్పాను? ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడే మనకేంటి? శ్రమలు. అప్పుడే అంతా నీకు శోధనలు. అర్థమైందా? ఎవరితో చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు ఏమంటే, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమించాలనుకుందామండి, ప్రేమించినా చూడలేదు నాతోటి, కానీ ఎప్పుడైతే వీడు బాప్తిస్మం తీసుకున్నాడో అప్పుడు స్టార్ట్ అవుతాడు, అప్పుడు చూడడం మాట్లాడుతుంది. మీకు అర్థమైంది? ఇలాంటి జరిగాయండి మన జీవితంలో, చెప్తున్నాను ప్రేమ వల్ల. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వస్తావో అప్పుడే నీకు శోధన. అప్పటిదాకా నేను చూడలేదు, నువ్వు బాప్తిస్మం తీసుకుని క్రీస్తుని ధరించుకున్నావు కదా, ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వచ్చేసావో అప్పుడు మొదలైంది నీకు శోధన. ఎందుకంటే అక్కడ నీకు శోధిస్తుంది ప్రేమ వల్ల. ఇవన్నీ ఎవరికి అర్థం కావండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిస్మం తీసుకునే వెంటనే ఏమొచ్చింది? అక్కడ శోధన, శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో జనులు ద్వేషిస్తారు, నిందిస్తారు, నీ గురించి చెడ్డ మాటలు పలుకుతారు. ఇదిగో యేసుక్రీస్తుని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిందని చూద్దాం సార్. అరణ్యములకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఇదేనండి అది ఆయన ఆకలి కొనగా. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 40 రోజులు, 40 దినాలు. ప్రేమల వల్ల చాలా మంది ఉపవాసాలు చేస్తా ఉంటారు. ఏంటంటే తినేసి చేస్తా ఉంటాం ఉపవాసాలు కదండి. అలా కాదండి, ఎందుకంటే తినేసింది ఫుడ్ చాలాసేపు ఉంటుంది కదా, అది చాలా శక్తులు ఇస్తుంది నిజంగా. కానీ మనం ఏంటో తెలుసా, మనం అలా కాదు. మనం ఏంటి, మనం చేసే ఉపవాసం చాలా పవిత్రమైనది కదా. నిజంగా నేను చూస్తున్నాను చాలా మంది ప్రేమల వల్ల ఉదయం నుంచి అది ఏం తినరండి, ఏమీ తాగరు ప్రేమల వల్ల. నిజంగా మీరు చేస్తున్న ఉపవాసం మంచిదే, మీరు చేయండి. ఎందుకంటే మీ మనసులో ఏదైతే మీరు చేస్తున్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీకు దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు ప్రేమల వల్ల. ఈ రోజున ఉపవాసం వచ్చేవేమో నువ్వు కాదు, ఒక దేవుడు మాటలు వినాలని ఒక ఉదయం నుంచి ఏమి తీసుకోలేదు, కానీ ఏం తీసుకోనప్పుడు కూడా ఇక్కడికి వచ్చావు. ఏమంటే ఏ మనుషులు కూడా ఆహారం వల్ల జీవించడం కానీ దేనికి జీవిస్తాడు? చూడండి ఆ మాట ఒకసారి యేసుక్రీస్తు వారు చెప్తాడు. చూడండి 4వ వచనం చెప్తాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. సాతాను చెప్తున్నాడండి యేసుక్రీస్తు. అదంతా అనుకుంటాం మన ఆహారం తినడం వల్ల బ్రతుకున్నామేమో మనం అనుకుంటాం, కానీ అసలు ఆ వాస్తవానికి దేవుడు సెలవు వాళ్ళు బ్రతకాలండి. అర్థమైందా? ఈరోజు మనం ఎలా బ్రతుకున్నామంటే, ఎలా జీవిస్తున్నామంటే ఎవరండి? తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను కదా. దీని గురించి ఎక్కడ రాయించాడు దేవుడు? ద్వితీయోపదేశకాండంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. 8:3 అది ఆహారము వలననే కాక యెహోవా సెలవించు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అది అంటే మనుషులు జీవిస్తున్నారంటే దేని వల్ల? యెహోవా సెలవించు మాట వల్ల. అంటే దేవుడు సెలవివ్వాలి, దేవుడు సెలవివ్వాలి ప్రేమల వల్ల. ఎవరు ఎంత ధనవంతులండి చనిపోయారు మనం చూసాం కదా, ఎన్నో రకాల కదండి. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏదో లేనండి, అని దేవుడు సెలవిస్తే వెళ్ళవలసిందే. లేదో కుదరతో నేను బతుకుతాను అనుకుంటే అది అయిందా? మైకిల్ జాక్సన్ అనుకున్నాడు కదండి, ఎంతో కాలం బతకాలి అనుకున్నాడు కదా. అందరినీ కోట్లు ఆయన ప్రపంచం అనుకున్న పేరు కానీ ఆయన కొన్న డబ్బు కానీ నిజంగానండి ప్రేమల వల్ల ఏం పనుకుంటాయండి. చూసారా, బతకాలని ఆశపడ్డాడు, చివరికి ఏమేవాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకంలో ఏది మనం వెంట రాదండి. నీకున్న డబ్బు కానీ, నీకున్న దానం ఐశ్వర్యం ఏదైనా సరే ఇవేమి కూడా నీ వెంట రాదు. నిజంగా మహానుభావుడు మన పై కూడా చూస్తాం. ఎవరండి? యోబు గారు అంటాడు కదా. ఏమన్నాడు యోబు? ఏమన్నాడు? భార్య కలుగుతుంది కదా, వచ్చి అంటాడు ఎందుకయ్యా నువ్వు ఎందుకు నువ్వు యథార్థత నువ్వు వదలవా, నువ్వు అలా యథార్థంగానే ఉంటావా నువ్వు?
చూసారా చాలా మంది భార్యలు అంటూ ఉంటారండి చాలా మంది కదా, ప్రేమల వల్ల నువ్వు ఎదగటం వదలవా అన్నప్పుడు అప్పుడు పిచ్చిదానా దేవుడు అంటే చూడండి మాట చూడండి ఒకసారి నేను చెప్పడం కదా. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు అది మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు. మాట్లాడుతున్నావు మనము దేవుని వలన అంటే మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? మేలు అనుభవించాలా మనం? కీడును అనుభవింపతగదా? కీడు అనుభవిస్తే తగదా? అంటే దేవుడు కీడునిస్తే దాన్ని అనుభవించడం మనం తగమా మనం? చూసారా ఇంకా చదవ. ఈ సంగతులలో ఈ సంగతులలో ఏ విషయమందు నేను ఏ విషయమందును ఏమి నోటి మాట చేత అది యోబు అంటే నోటి మాట చేత పాపము చేయలేదు. పాపము చేయలేదు. చూసారా చాలా మంది నోటితో పాపం చేస్తారు తెలుసా నీకు? పాపం అంటే ఏదో చేపలతో పాపం అనుకుంటారేమో పొరపాటు. నీ చూపులో కూడా అదే పాపమే, నీ మాటలో కూడా ప్రేమల వాళ్ళ. అందుకే ఇక్కడ చూడండి ఒక మాట అంటారు చూడండి, యోబు గారు అంటారు చూడండి ఒకసారి 21 అంటారు చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా తీసుకుని పోయాను. చూసారా ప్రేమల వాళ్ళ ఏమంటే అప్పటికి ఆయనకున్న కుమారుడు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. ఏమంటే అతను ఐశ్వర్యం మొత్తం దమనంతా కూడా కాలిపోయిందండి కదా. ఎవరంటే నిజంగా ఆయన ఎంత సహించాడు, ఆయన ఎంత ఓర్చుకున్నాడో. ఏమంటే నిజంగా చెప్తున్నానండి, నిజంగా మీరు ఒక శ్రమలో ఉన్నారేమో, మీరు శ్రమలో ఉన్నప్పుడు మనం చెప్తున్నాను యోబు గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు నిజంగా చెప్తున్నాను, మీరు ఎవరిని కూడా అక్కడ యోబు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకు తెలుసా? ఆయనకు ఉన్న బిడ్డలు చనిపోయారండి. ఏమండి కదా, ఒకరా ఎంతమంది చనిపోయారు? 10 మంది వాళ్ళు కుమార్తెలు కదా చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా ఎవరైనా అంత అలాగా నిజంగా ఆ యొక్క హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎవరంటారు చెప్పండి? దేవుడు ఎన్నో మాట్లాడతారంటే నా బిడ్డ తీసుకెళ్ళిపోవాలా దేవుడు? అసలు నువ్వు దేవుడివే కాదంటారు కదా. ఏంటి నా బిడ్డే కావాలని నా బిడ్డను తీసుకెళ్ళిపోతావు అని చెప్పేసి దేవుడి మీద కక్ష పట్టిన కూడా నాకు చాలా మంది తెలుసా మీకు? ఈరోజు కూడా నేను చెప్తున్నాను నిజంగా చాలా మంది కూడా ఇలా జరగడం వల్ల ఏం చేస్తారంటే దేవుడికి విరోధంగా దేవుడు అంటే పడని వాళ్ళు చాలా మంది ఉన్నారండి తెలుసా. ఇప్పటికీ కూడా చాలా మంది వద్దండి, ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. ఈ లోకంలో ఏది మాత్రం శాశ్వతం కాదండి. నేను చెప్తున్నాను నిజంగా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ తల్లిదండ్రులైనా, నీ బిడ్డలైనా, నీ సహోదరులు ఎవరైనా సరే మీరు కలుసుకుంటారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ బంధాలు, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ బంధాలు. చనిపోతే మనం ఎవరు కూడా మనం అంట రావు. ఇవన్నీ కూడా మన పెద్దలు ఎప్పుడు చెప్పారండి. కాబట్టి చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఎన్నో మాటలు చెప్పాడండి. నేను చెప్పినప్పటికీ కూడా ఎవరు చాలా మంది కూడా దాన్ని ఉటంగిస్తూ అంటే దాని మాటలు పట్టించుకోకుండా ఏమంటే వాక్యలాగా ప్రవర్తించిన వారికి కాకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వద్దండి, దయచేసి వద్దు. ఎందుకంటే మన చివరి అంతే దినంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం వింటున్నాం కదా, మనం నిద్రలు కూడా పడతలేదు చూస్తారు కదా ప్రేమల వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. కానీ ఇవన్నీ జరుగుతాయి కానీ అంతమో ప్రేమల వల్ల ఎలాగ లోపల మనకు శ్రమలు వస్తారు. ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా ఇవేవి కూడా మీరు పట్టించుకోకండి ప్రేమల వల్ల. వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తాం చూడండి. లోకసువార్త 17వ అధ్యాయం చాలా మంది మనం చదువుకున్నాం. ఇది నోవాహు దినం జరుగుతుంది చూడండి 26వ వచనం. నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములోను జరుగును. చెప్పుకున్నాం కదా మనం. నోవాహు దినంలో ఏం జరిగింది? నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేశారంట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెంటికి ఇవ్వడుచు ఉండేది. చూసారా ఇలా చేస్తున్నారేమో. అంతలో ఏమొచ్చేస్తుంది? ఏమొచ్చేసింది? జలప్రలయం వచ్చేస్తుంది. చూసారా అంటే మనుషులు దేంట్లో ఉండిపోతున్నారు? ఇవే ఏమండి, ఇవే ఏం చేస్తున్నారు మనుషులు అంటే? ఏం చేస్తున్నారంటే జనులు తినుచు త్రాగుచు. ఇంక ఇదే ఇలా బ్రతుకులో కూడా చూసినప్పటికీ ఇదే తినడం త్రాగడం. ఇంకా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అని అనుకుంటాడండి. ఒరే ఎర్రవాడు అని దేవుడు చూస్తాడు అన్నాడు. ఎవడన్నాడు? అది ఎర్రోడు.
ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించడం. దయచేసి వీటి గురించి ఆలోచన ఉంటే దీన్ని మనం పక్కన పెట్టేద్దామండి. ఇది పరిపూర్ణమైపోతాం మనం ప్రేమ వల్ల పరిపూర్ణమైపోతామండి. ఎందుకంటే నీతిమంతుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రోజున మన కొరకు ప్రాణం పెట్టాడు. రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆయన చిందించిన రక్తం చేత మనందరం ఏం పడ్డాం? మన పాపాల నుండి కడిగి వేయబడ్డాం ప్రేమ వల్ల. కాబట్టి చూడండి, ఇంకా ఒకసారి చూద్దాం. ఒకసారి ఏం జరిగిందో, ఏం చేసిందంటే అప్పుడు ఏదో తినుచూ త్రాగుచూ పెళ్లి చేసుకుంటున్నారు. అలా అవుతున్న సమయంలో అంతలో జలప్రలయం వచ్చి అందరిని నాశనం చేసేస్తుంది. అప్పటికే 120 సంవత్సరాలు ప్రకటించాడు ఎవరో? నోవహు గారు. ఏమంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటించాడంటే నిజంగా ఎంత గ్రేట్ అంటే ఆయన ప్రేమ వల్ల 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ కూడా ఏమండి ఎన్ని జరిగినప్పటికీ కూడా నిజంగా ఎవరు కూడా మారారంటే ఏ మనుషుల్లో మార్పు అనేది రాలేదండి. ఎవరు మారలేదు. మరి మీకు డౌట్ వస్తుంది, లోతు మనం నోవహు చెప్పుకుంటాం కదా, మరి నోవహు భార్య మన అతని కుమారులు మరి వాళ్ళేంటి? వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ ఓడలోకి వచ్చారు. ఎందుకంటే మనం చూస్తే చిన్న కుమారుడు తప్పు చేస్తాడు కదా, ఇది మీరు ఆలోచించాలి. కాబట్టి కుమారుడు తప్పు చేస్తాడు. ఎందుకంటే అడిగా బుద్ధులు అప్పటికీ కూడా అయ్యి. కాబట్టి నేను ఎందుకు అంటానంటే, ఎందుకు వచ్చాడు అంటే ఆ కుమారులు కోడలు ఎందుకు వచ్చారని చెప్పండి, చెప్పారంటే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడండి. రాజు కొన్న పదార్థం ఒక ఎగ్జాంపుల్ ఎందుకండి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అతను రూమ్ ఇచ్చారు. అతను కూడా అతను భార్య పిల్లలు వచ్చారు. వాళ్ళు బయట పెడతారా చెప్పండి సార్, మీకు అర్థమవుతుందా? వాళ్ళు బయట నుంచి తను లోపడతారా? అతని కుటుంబంతో వచ్చాడు. ఆలోచించారు సార్, అర్థమవుతామని చెప్తున్నాను ఎగ్జాంపుల్. అప్పుడు ఎమ్మెల్యే లోపల పెట్టారు, ఇలా బయట నుంచి వెళ్తారా కదా? అంటే ఎమ్మెల్యేతో పాటు ఏం చేస్తారు? వీళ్ళని కూడా లోపల తీసుకెళ్తారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారు. కాబట్టి నోవహు జరిగింది కూడా ఇదే. నోవహు నీతిమంతుడే కాబట్టి అతను కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అతన్ని చూసి అతని కుటుంబాన్ని చేసుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఏమండి ఇంకా లోతు దినములు ఏం జరుగుతుంది చూడండి. లోతు దినములు ఆ ప్రకారమే లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిని. చూసారా, అందరూ కూడా ఇదేనండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నేను మొదటి చెప్తున్నాను, నా ప్రాణమా తినుము త్రాగు సంతోషించము అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి ఇదిగో ఆకాశ పక్షులను పోషిస్తున్నాను కదా నేను, మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, నా పెట్టలే కదా, నేను వదిలేసుకున్నాను నేను. ప్రేమ వాళ్ళ దేవుడు ఇప్పుడు కూడా ఎవరు వదులుకోవడం, ఎప్పుడు కూడా మనకు వస్తున్నట్టు పొందే నిజంగా. ఏమండి? కాబట్టి ఇక్కడ లోతు దినంలో ఏం జరిగిందంటే అయితే లోతు దినంలో జరిగినట్టులో జరుగును. జనులు తినుచు త్రాగుచు. అక్కడ నోవహు దినంలో అదే జరిగింది. ఇక్కడ లోతు దినంలో కూడా ఇదే జరిగింది. ఇంకా తర్వాత కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసేను. నాశనం చేసేస్తుంది. చూసారా, ఒక మనిషి చనిపోయిందంటే దానికి చాలా కారణం ఉంటుందండి. దేవుడు ఊరికి ఎవరిని చంపాడు తెలుసా మీకు? దేవుడు ఎవరిని ఊరికి చంపాడు? ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఏమండి? అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. మరి లోతు భార్య, మరి లోతు నీతిమంతుడు, మరి లోతు భార్య ఎందుకు కాపాడలేదు దేవుడు? ఎందుకు రాలేదని ఏం చేసిందంటే ఆమె వెనక చూసింది. ఏమండి? ఆమె వెనక చూసింది. చూడండి మాట ఒకసారి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును. చూసారా, ఈ మాట గుర్తొస్తుందా?
ఈ మాట యేసుక్రీస్తు వారు ఒక రోజున అంటారు, ఒక సందర్భంలో అన్నాడు, నా నిమిత్తము ఆ సువార్త నిమిత్తం అది అన్నారు కదా. ఇదే కాకుండా ఒక మాట ఉంటుందండి ప్రియమైన వార్తలు, అదేంటంటే నా నిమిత్తం సువార్త నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారో తిరిగి దానిని సజీవంగా కాపాడుకున్నాను. చూడమాట ఒకసారి మత ఎలా ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఇదే కాకుండా ఒక మాట ఉంటుంది, ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో తిరిగి దానిని సజీవంగా కాపాడుకున్నది ప్రేమ వాళ్ళ. కాబట్టి దేవుని పనిలో శ్రమలు వస్తాయి, ప్రాణాలు తీసేస్తారు. అందుకే నా నిమిత్తం సువార్త నిమిత్తం ఏం చేస్తారు, మనల్ని జను చంపేస్తారు. కానీ ఎవడైతే సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో తిరిగి దానిని దక్కించుకుంటాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు. రైట్, తన ప్రాణమును దక్కించుకునేవాడు. ఎంతమంది చెప్తుంది మార్కు సువార్త 8:30. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తము, ఇంకో సువార్త నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో అది దానిని రక్షించుకును. చూసారా ప్రియమైన వాళ్ళ, అంటే తన ప్రాణాన్ని అనుకున్నవాడు ఏమైపోతాడో చనిపోతాడే కాదు. కానీ ఎవరైతే నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని ఇచ్చేస్తారో వాళ్ళు దాన్ని సజీవంగా తిరిగి కాపాడుకుంటారు. లోతు భార్య చేసింది కూడా అదేనండి. చూసారా ఎందుకు చూస్తుందో వెనక చూస్తుంది ఏమండి, అంటే ఆశతో చూస్తుంది. వాళ్ళ పక్కన ఎలా కాలిపోలేదని చూస్తుంది కదా. ఇంకా చాలా ఉన్నాయండి ఆమె చూడడంలో. చూసారు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు చూడొద్దు అన్నాడు, చూసింది. కాబట్టి ప్రేమ వాళ్ళ లోపల చెప్తున్నాను, వద్దండి, లోపల ఏది కూడా మనకి శాశ్వతం కాదు, ఏది మన వెంట రాదు. నిజంగా చెప్తున్నాను, నీకు యోబుని ఒక ఆదర్శం తీసుకో. యోబు ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా, తన బిడ్డలను పోగొట్టుకున్నప్పటికీ కూడా ఏపడు తన యొక్క యథార్థతను వదులుకోలేదు. అర్థమైంది కదా ప్రేమ వాళ్ళ. కాబట్టి ఈ మాట వెంటనే నువ్వు ఎవరైనా సరే ఒక యుద్ధాలు మనం చూస్తున్నాం కదా, మనం చెప్పుకున్నాం దాకా. కాబట్టి యుద్ధాల గురించి మీరు వింటారు, యుద్ధ సమాచారం మీకు వస్తుంది, మీరు వింటారు, మీరు చూస్తారు. కానీ అంతమో వెంటనే రాదు, శ్రమలు వస్తాయి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అన్నప్పుడు ఇది శ్రమల కాలంలో ఉన్నామా, శ్రమల కాలంలో ఉన్నాం. కాబట్టి వద్దండి, ఎందుకంటే నిజంగా ధనవంతుల దగ్గర నువ్వు సుఖపడాలని నువ్వు అనుకుంటే అయిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కానీ ఇది ఒక పేదవాడు ఎవరతను ఆ లాజర్ దగ్గర నువ్వు జీవించావంటే, ఆ లాజర్ దగ్గర నువ్వు నిస్వార్థంగా నువ్వు సేవ చేస్తావంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఎక్కడికి వస్తావు, పరలోకానికి వస్తాం. మనం మార్చుదామా నా నిమిత్తము. ఒకసారి మాట చదువుతుంది అంత మార్కు సువార్త 8:35 చదువుతుంది. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొన కోరువాడు దాన్ని రక్షించుకుంటాడు. కాబట్టి లోకంలో నిజంగా మీరు ప్రాణాల కోసం, మీ భార్య కొరకు కాదు, నీ బిడ్డల కోసం కాదు, నీ తల్లిదండ్రుల కొరకు కాదు, ఎవరి కోసం ప్రాణం ఇవ్వాలి, యేసయ్య కొరకు ప్రాణం ఇవ్వాలి, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలి. అలా ప్రాణం పెట్టినాడే నువ్వు ఖచ్చితంగా తిరిగి దాన్ని ఏం చేసుకుంటావు, నువ్వు తిరిగి సజీవంగా కాపాడుకుంటావు. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈ మాటల కన్నా మీరు దేవుళ్ళు మరింతగా మీరు బలపడి దేవుని కొరకు మీరు బ్రతుకుతూ మరి లోకంలో నిజంగా ఏదో తినడం తాగడం దీనికోసం కాకుండా, శరీరానికి ఏం ధరించుకున్నామో దీనికోసం కాకుండా మీరు యథార్థంగా దేవుని కోసం ఆలోచించండి. దేవుని పనులు మీరు ఉండండి. క్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఏం చేయాలంటే మనం కూడా మీ సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెడతామా వాళ్ళ. అదేవిధంగా మరి ఈ మాటలగా మీరు దేవుళ్ళు మరింతగా మీరు బలపడి శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏమీ కూడా మీరు లెక్క చేయకుండా దాన్ని సంతోషించండి, మీరు ఆనందంతో దాన్ని స్వీకరించండి. అలా స్వీకరించిన రోజున ఖచ్చితంగా మీకు పరలోకంలో అధిక ఫలాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ మాటలైన మిమ్మలను మన తండ్రి దేవాది దేవుడు మిమ్మల్ని ఆదరించును కాక ఆమేన్. అదేవిధంగా మరి నేను రాసిన పాటల గురించి కూడా మరి మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పాటలు కూడా త్వరలో రాబోతున్నాయి. మరి ఈ పాటలు నిజంగా అనేకులకు మరి ఒక వెలుగు, ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు,
వెలుగే ఇచ్చాడు కదా, కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకుని పాటలు రాశాను. కాబట్టి ఈ పాటల వరకు మీరు మరింతగా మీరు ప్రార్థన చేయండి. ఈ పాటలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి కొద్దిగా నేను కొంచెం ప్లే చేస్తాను. ఒకసారి పాట వినండి. ఇది వెలుగై వచ్చేనుగా నిన్నే వెలిగించెనుగా ఆ వెలుగే క్రీస్తుని నీకై అరుదించెను. పాట వరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని చదువుకైతే రైట్ మంచిది. మరి ప్రభు బల్లకు మనం వచ్చాం కాబట్టి ఈ రోజు మరి ఎవరికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ముందుకు రండి. ఆయన యొక్క ప్రభు బల్లలో మనందరూ కూడా చేతులు వేద్దాం. ఆ మహానుభావుడి లోకానికి వచ్చి మన కొరకు మరి రక్తాన్ని చిందించాడు. ఆయన శరీరం నలగొట్టబడింది కాబట్టి దానికి ప్రతిగా ఈరోజు మనందరూ కూడా దాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా చూద్దాం ఒకసారి అందరూ కూడా మరి రండి, ముందుకు రండి. మొదటి పత్రిక 11వ అధ్యాయము. నేను మీకు అప్పగించిన దానిని చదువు. ప్రభు వల్ల పొందితిని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని